నాగార్జునని సమంత మావయ్య అంటే ఒప్పుకోడట. సమంత ఇప్పటికే నాగచైతన్యకు సగం భార్య అయిపోయింది. ఇంకొన్ని నెలల్లో లాంఛనం పూర్తయిపోతుంది. ఆమె పూర్తి స్థాయిలో అక్కినేని వారి కోడలైపోతుంది. అప్పటి వరకు ఆగకుండా ముందు నుంచే ఆమెతో మామ అని పిలిపించేసుకుంటున్నాడట నాగార్జున. మొన్న ఆ మధ్య నాగ్ సమంతతో సాగించిన వాట్సాప్ సంభాషణకు సంబంధించి ఒక స్క్రీన్ షాట్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అందులో నాగ్ను సమంత మామ అని సంబోధించింది. అయితే ముందు సమంత నాగార్జునను గౌరవపూర్వకంగా మావయ్య అని సంబోధించేదట. కానీ అలా అంటే తన వయసు ఎక్కువన్న ఫీలింగ్ వచ్చేస్తుందేమో అని నాగ్ అలా అనొద్దని అనేశాడట. మామయ్యను మామగా కుదించాడట. మనం సినిమా దగ్గర నుంచే సమంత నాతో క్లోజ్ అయ్యింది. చైతుతో కమిట్ అయ్యాక కూడా నన్ను సార్ సార్ అనే పిలిచేది. కానీ ఆమెతో పట్టుబట్టి మామ అని పిలిపించుకున్నా. మామయ్య అంటే వయసు ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుందనే అలా అనిపించుకోవట్లేదు అని నాగార్జున తెలిపాడు. చైతు కొత్త సినిమా రారండవి వేడుక చూద్దాంలో అతడికి జగపతి బాబుకు మధ్య రిలేషన్ చూస్తే తనకు చైతుకు మధ్య రిలేషనే కనిపిస్తుందని, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తమ బంధాన్ని చూసే ఆ పాత్రల్ని తీర్చిదిద్దాడని, తండ్రి పాత్రను తనతోనే చేయించాలని కూడా చూశాడని, అయితే చైతుకు తాను అప్పుడే తండ్రిగా నటించలేనని, అందుకు చాలా సమయం ఉందని భావించే ఆ పాత్ర ఒప్పుకోలేదని చెప్పాడు నాగ్. ఇదంతా చూస్తే నాగ్ తనను తాను ఇంకా కుర్రాడిలాగే ఫీల్ అవుతున్నట్లుగా ఉంది.